ఎమ్మెల్సీ కవిత తీహారు జైల్లో బతుకమ్మ ఆడుతుందని ఎప్పుడో చెప్పానన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ లాక్కున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా మేము తలుచుకుంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. మరో 20 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నీ కారు పంక్చర్ కాదు, రిపేర్ కాదు, గ్యారేజ్ పోతే మెకానిక్ చెప్పినట్ట ఇది రిపేర్ కాదు సార్, ఇది స్క్రాప్ లో పెట్టాల్సిందండి అంటే అది రిపేర్ అయ్యే కారు కాదు, మళ్ళీ బయటికి రాదు, కారుకు డ్రైవర్ లేడు, అది తుక్కు కింద అమ్ముకోవాల్సింది. అంటే టిఆర్ఎస్ పార్టీ ఉండదు. ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరుని తెలంగాణ పదం తీసి భారత రాష్ట్ర సమితి పెట్టిండో ఆనాడే నీకు తెలంగాణ ప్రజలకు ఉన్న పేరు బంధం తీరిపోయింది సార్. ఇక్కడ డబ్బులు పోయే కార్యకర్త లేరు, పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్త తుమ్మతుకు నియోజకవర్గం ఉన్నారు. కాబట్టి సోదరులారా, మీ అందరికి 2 చేతులు జడిస్తున్నా, గెలుస్తామని ఇంట్లో కూర్చోవద్దు. 13వ తారీఖు వరకు రాత్రి మొదలు కష్టపడి పెద్ద మెజార్టీతో మనం చామల కిరణ్ కుమార్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలి. మీరందరూ కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నా, రేపు భువనగిరిలో వచ్చే ఆదివారం 21వ తారీఖు నాడు నామినేషన్ కార్యక్రమం ఉంది. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 50,000 మంది రావాలి. మీ సొంతంగా 50,000 మంది వస్తారా లేదా? నామినేషన్ వస్తారా లేదా? ఒకసారి చేయబట్టు. భువనగిరి పార్లమెంట్ మీద అయినది కాంగ్రెస్ జెండా. మాకు పోటీ పూర్ణ పేరుతోటి కాదు, మాకు పోటీ నల్గొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థితోటి. నల్గొండ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మేయర్తో గెలుస్తారా, భువనగిరిలో గెలుస్తారా? చూస్తున్నావా? మీరంతా చెప్పారు మెజార్టీ నల్గొండ కంటే ఎక్కువ చేద్దామా? ఒకసారి చేయబట్టి అది లెక్క.